ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మైథిలి త్వరగా తీసుకొని రా. వస్తున్నానండి. మనిద్దరం క్లోజ్ గా ఉండటం ఆ త్రిష చూసుంటుంది. అదే విషయం మా అమ్మకి చెప్పి చూపించడానికి తీసుకొస్తున్నట్టుంది. ఇస్తా ఓ కాకినాడ కాజా. చూడండి. ఏమండి, కాఫీ తీసుకోండి. హే, నీ కంటికి ఎలా కనపడుతున్నాను? చెయ్యాల్సిందంతా చేసి ఓ ప్రేమని ఒలకబోసేస్తే పడిపోతాను అనుకుంటున్నావా? అప్పుడే నీ మీద కోపం ఎలా పోతుంది అనుకున్నావు? ఈ ఉత్తమ్ నువ్విచ్చిన కాఫీ తాగడు, మా అమ్మ ఇచ్చిన కాఫీ తాగుతాడు. మీ అమ్మ ఏమైనా కాఫీలో అమృతం పోస్తుందా? కాఫీ పొడి పాలే కదా. ఈ కాఫీ కూడా టేస్ట్ గా ఉంటుంది, తాగండి. ఏంటి ఓవర్ యాక్షనా? మా అమ్మ చేసే కాఫీతో నీకు పోలిక. మా అమ్మ చేతితో పెట్టిన కాఫీ ఒక్కసారి తాగావో మళ్ళీ లైఫ్ లో మర్చిపోలేవు. అర్థమైందా? మీ అమ్మ ముందు ఇచ్చిన బిల్డప్ చాలు, ఎంతకన్నా ఎక్కువ చేయకండి, దొరికిపోతారు. ఎంత చేయాలో నాకు తెలుసు. చూడు, ఇంకెప్పుడు కాఫీ పెట్టడంలో మా అమ్మతో కంపేర్ చేసుకోకు. అస్సలు బాగో చెప్తున్నాను. చా, నిజమా? ఎస్. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా నా కొడుక్కి నా మీదున్న ప్రేమేంటో నమ్మకమేంటో? నువ్వేం ఫీల్ అవుకు నాన్న, నీ కోసం వేడి వేడి కాఫీ నేను పెట్టుకొస్తాను. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. పత్రిష. అత్తయ్య గారు, మీకెందుకండి శ్రమ? ఈ కాఫీ కూడా బానే పెట్టాను, తాగమని చెప్పండి. సారీ, నా కొడుకు నా చేతి కాఫీ తాగుతానని చెప్పిన తర్వాత కూడా కాఫీ పెట్టకపోతే నువ్వు నన్ను అలుసుగా చూసే అవకాశం ఉంది. ఆ ఛాన్స్ నేనెప్పుడూ నీకివ్వను. అలా కాదు అత్తయ్య. పదవే త్రిష. ఆంటీ, వాళ్ళిద్దరు నాటకాలు. పద. ఆంటీ ఆంటీ, అది కాదు ఆంటీ. ఏంటి? ఇంతకు ముందు చాలా క్లోజ్ గా ఉన్నారు, మీరు వచ్చేసరికి కావాలని నాటకాలు ఆడుతున్నారు. చూడు, నీ మాటలు నమ్మి వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. నా కొడుకేంటో నువ్వే చూసావు కదా కళ్ళారా. ఇంకోసారి వాడి మీద ఏమైనా చాడీలు చెప్పావో నీ చంప పగలగొడతాను. పద. చూసావా మా అమ్మ ముందు ఎలా పర్ఫార్మెన్స్ చేశానో? చేశారు, కాకపోతే కొంచెం ఎక్కువ చేశారు. డోస్ తగ్గించుకుంటే మంచిది. హే మైథిలి, నిజంగానే ఎక్కువ చేశానా? పాపం ఫీల్ అయినట్టుంది. అయ్యో, అత్తయ్య పంచదార డబ్బా అనుకుని సాల్ట్ డబ్బా తీసుకున్నారు. అయ్యో అత్తయ్య గారు, అత్తయ్య 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 అత్తయ్య, Hey, ఆ shut డబ్బా. up. నువ్వు కిచెన్ లోకి ఎందుకు వచ్చావు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, అది మీరు అనుకుంటున్నట్టు అది. వెళ్తావా లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయమంటావా? అత్తయ్య, నేను చెప్పేది మీరు వినరా? అస్సలు వినను. నువ్వేమైనా చెప్పాలనుకుంటే నా కొడుకు కాఫీ తాగాక మా అమ్మ అద్భుతంగా కాఫీ పెడుతుందని పొగిడిన తర్వాత చెప్పు. అది కాదత్తయ్య, అది. వెళ్ళమన్నానా? అత్తయ్య, అత్తయ్య, అది వెళ్ళు. అమ్మమ్మ, అమ్మకి ఎలా ఉంది? వచ్చావా? దానికి కొంచెం జ్వరం ఉందే, రా వెళ్దాం. ఏమైందమ్మమ్మ? నేను ఇక్కడుంటే నువ్వు అటేటో చూసి మాట్లాడుతున్నావేంటి? అంతా నా కర్మే, మెడ పట్టేసింది, అందుకే అటు చూస్తున్నా. ఓ అలాగా, సరే వెళ్దాం పద. అదిటివ్వు, ఇవ్వు. దా దా. అమ్మా, నువ్వెందుకు వచ్చావమ్మా? మీ అత్తింటి వాళ్ళు చూస్తే లేనిపోని గొడవలు అవుతాయి. అమ్మా, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకమ్మా. నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు, నేను చూసుకుంటానుగా. అమ్మా, లేమ్మా, లే.
శివాణి గది మొత్తం 4 వైపులా చూపించమ్మా. అలాగే అమ్మమ్మ. ఎక్కడా కనిపించడం లేదేంటి? నాకు తెలిసి బెడ్రూమ్లో ఉంటుంది. ఏమే ఏమే దొంగ మొహందానా, పట్ట పగలు నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? ఎంతకు తెగించావే? ఈ రోజు నా చేతిలో చచ్చావే నిన్ను. ఒరే బంటి, బంటి, బంటి! అమ్మమ్మ ఏమైందమ్మమ్మా? చూడరా, పట్ట పగలే మన ఇంట్లో దొంగతనానికి వచ్చింది. నేను దొంగని కాదండి, నేను దొంగని కాదు, నేను దొంగతనానికి రాలేదు. మరి దేనికి వచ్చావే? మా ఇంట్లో బాత్రూమ్లు గడగడానికి వచ్చావా? నీ ఎదవ నాటకాలన్నీ నా దగ్గర కాదు. ఓహో, త్రిష వచ్చిందనా? అమ్మమ్మ ఇలా చెలరేగిపోతుంది. బంటి, దీని చేతులు పట్టుకోరా. బంటి, ఇదిగో బంటి. ఇదిగో ఇదిగో ఇది కూడా పట్టుకో. అయ్యో అమ్మమ్మ, చెప్పవే, మళ్ళీ నా ఇంట్లో దొంగతనానికి వస్తావా? నేను దొంగని కాదండి. నువ్వు ఇలా ఒప్పుకోవే, ఉండు నీ సంగతి చెప్తా. ఏంటది? నీకోసమే అట్లకాడ బాగా కాల్చి పెట్టాను. మర్యాదగా ఎందుకు వచ్చావో చెప్పకపోతే అట్లకాడతోనే వాత పెడతాను. అట్ల కడితే వాత పెడతావా? ఇంకోసారి ఏ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లకుండా జీవితాంతం గుర్తుండేలాగా వాత పెడతాను. అట్లకాడ ఎర్రగా కాల్చి తెచ్చాను. నిజంగా వాత పెడతారా? లేకపోతే వడలు పెడతారా? వడలు రే బంటి, నాయనా, పట్టుకో. వాతను పెట్టి చంపేలాగే ఉంది. ఆండల్ గారు, నేను దొంగని కాదు, త్రిషని. ఆహా, నువ్వు చెప్తే నేను నమ్మాలా? అవునండి. ఎంత బతుకున్న వినకుండా అలా బాతారండి. రే బంటి, ఇది దొంగ కాదంటరా, పాపం త్రిష అంట. ఆ ముసుగుది ముసుగుది. త్రిష, నిజంగా నువ్వేనా? మరి ఇందాక నుంచి చెప్తుంది అదే కదా. నాకేం తెలుసు నువ్వు వచ్చావని. నేను దొంగ అనుకొని కొట్టాను. ఆయన నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు అటు చూస్తున్నావేంటి? ఇక్కడ పిచ్చి పట్టిందా? నా మెడ పట్టేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.